ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. బెంగళూరులో ఒక మంచి మోసం జరిగిందబ్బా. అసలు మంచి అని నేను చెప్తా. ఎందుకనంటే మీకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా చిట్ ఫండ్స్ ని ఎక్కువగా నమ్మొద్దు, నమ్మినా కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కరు అడ్వకేట్ అయిన వాళ్ళు కానివ్వండి, తెలిసిన వాళ్ళు కానివ్వండి చెప్తున్నా సరే మోసం అనేది ఏదో ఒక రూపంగా జరుగుతూనే ఉంది. సో బెంగళూరులో షైనీ టోనీ అనే దంపతులు ఇద్దరు కూడా 100 కోట్లకు పైగా చిట్ ఫండ్ పేరిట అందరిని మోసం చేసి జంప్ అయిపోయారు. 2005 నుంచి కూడా వాళ్ళు చిట్ ఫండ్ అనేది ఏ చిట్ ఫండ్, ఫైనాన్స్ చిట్ ఫండ్ నడుపుతుంటే అందులో వాళ్ళని అట్రాక్ట్ చేసిన విధానం ఏంటి అంటే, వాళ్ళు అక్కడ ఎవరైతే వలస వస్తారో, అంటే మనం ఈ స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి వెళ్తాం కదా, అక్కడ వాళ్ళకు మీ క్యాస్ట్ మాది సేము, తర్వాత మన ఇద్దరిది కూడా ఒకటే కులము, ఇలాంటి అదే మతము అని చెప్పేసి ఇలాంటివన్నీ చెప్పి, అంతేకాకుండా అరే మీకు బంధువులు తెలుసా, వాళ్ళు తెలుసా అని చెప్పేసి బంధువుల రూపంలో అట్లా చేసి మొత్తానికి అందరినీ కూడా అందులో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేలాగా చేశారు. చాలా మంది కూడా అంతేకాకుండా వాళ్ళని ఏ విధంగా ఇంకా ఎట్లా అట్రాక్టివ్ చేశారంటే 15 నుంచి 20% ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తామో దాని మీద ఆదాయము 15 to 20% ఆదాయం వచ్చేలాగా చూశారు. ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్ కి అంత లాభం ఎక్కడ కూడా రాదు. అక్కడ వస్తున్నప్పుడైనా ఆలోచించాల్సింది. పెట్టుబడి పెట్టినప్పుడైనా కూడా ఎవరు కూడా మధ్యవర్తిత్వ మాటలు అస్సలు వినొద్దు. ఇక్కడ బాగుంది, ఇక్కడ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తే మనకు లాభం వస్తుంది అని చెప్పేసి అన్న మాటలు మనం ఎప్పుడు కూడా వినొద్దు అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్తున్నా కూడా మోసపోతూనే ఉన్నారు. ఇప్పుడు బెంగళూరులో జరిగింది అయితే 100 కోట్లకు పైగా ఇమీడియట్ గా 2005 నుంచి వాళ్ళు ఉన్నారు. నిన్న కాక మొన్న వాళ్ళు వాళ్ళ ఫ్లాట్ అమ్మేశారు. తర్వాత నెక్స్ట్ ఫోన్ నెంబర్స్ అన్ని కూడా తీసేశారు, ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది ఎక్కడ లేకుండా, ఐడెంటిఫికేషన్ ఎక్కడ లేకుండా కూడా అన్ని ముందు జాగ్రత్తగా చూసుకొని 100 కోట్లకు పైగా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా మంది చేస్తారు కదా, లక్షలలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? కేసు ఫైల్ అయింది. కానీ వాళ్ళు ఎక్కడున్నారు ఏంటిది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం, అంటే వాళ్ళు 2005 నుంచి మీకు నమ్మించి మీతో ఎంత ఎక్కువగా ఇన్వెస్ట్ చేపించుంటారు. ఆ ఇన్వెస్ట్ చేపించిన తర్వాత చాలా ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. అంటే 100 కోట్లకు పైగా అంటే మామూలు మాటలు కాదు. ఇక్కడ మోసపోతారు అని అంటే వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు ఏమని చెప్తారంటే లాభాలు ఎక్కువ వస్తాయి, మీరు మమ్మల్ని నమ్మండి, మేము ఇక్కడే ఉంటాం, ఇదిగోండి మా సొంత ఫ్లాట్, మేము ఇందులోనే 2005 నుంచి ఉంటున్నాము అని చెప్పేసి నమ్మించారు. ఇప్పుడు ఆ ఫ్లాట్ అమ్మేసుకుని వెళ్ళిపోయారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటిది అని చెప్పేసి ఎవరు చుట్టుపక్కల వాళ్ళకు కూడా, వాళ్ళ బంధువుల గురించి కానివ్వండి, వాళ్ళు ఇదివరకు ఎక్కడ స్టే చేసేవాళ్ళు అన్నది కానీ వాళ్ళ వివరాలు ఎక్కడ కూడా తెలియట్లేదు. ఒక 300 మంది కంప్లైంట్ ఇచ్చారు, ఇలా మేము మోసపోయాము, వారి దగ్గర ఇంత ఇన్వెస్ట్ చేశాము, మేము మోసపోయాము, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, నైట్ జంప్ అయ్యారు అని చెప్పేసి. పోలీసులు ఏం చేస్తారు? ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వాళ్ళ పని ఏంటిది? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఆ సీసీ కెమెరాలకు చూడడం కానివ్వండి, లేదు అనుకుంటే చుట్టుపక్కల వాళ్ళని అడగడం కానివ్వండి, వాళ్ళు వెళ్ళిన రూట్స్ ఏమైనా ఉంటే చూడడం కానివ్వండి, అన్ని వేళల్లో ఎంక్వైరీ చేస్తారు. దొరకకపోతే ఇంకంతే. దొరికితే చెప్పలేము, వాళ్ళ దగ్గర ఉండాల్సినవి కూడా ఉండాలి. అంటే ఏవైతే వాళ్ళు అధికారికంగా తీసుకోవాల్సిన పర్మిషన్స్ కానివ్వండి, ఇవన్నీ లేకపోయి చేతులు ఎత్తేసారు అనుకోండి, జైలుకి వెళ్ళేసి ఒక కొన్ని సంవత్సరాలు ఉండి బయటకు వచ్చేస్తారు. కానీ నష్టపోయేది ఎవరు? మీరే కదా. సో నేను చెప్పేది ఏంటంటే, కంపల్సరిగా మీరు ఒక ప్లేస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడు కూడా మధ్యవర్తుల మాటలు నమ్మొద్దు. అలాగే తక్కువ పెట్టుబడి ఎక్కువగా ఆదాయం వస్తుంది అంటే కూడా నమ్మొద్దు. ఇంకంతేకాకుండా మేము ఒకటే కులం, ఒకటే మతం అని చెప్పేసి అన్నా కూడా నమ్మొద్దు. మా బంధువులు, మీకు తెలిసిన వాళ్ళు చాలా దూరపు చుట్టాలు అని చెప్పేసి నమ్మబలికే మాటలు చెప్తుంటారు. అలాంటి సమయంలో కూడా నమ్మొద్దు. మధ్యవర్తిత్వం తీసుకొస్తారు. ఈయనకు చూడు చాలా మంచి జరిగింది, అసలు ఈయన ఇంత తక్కువ ఇన్వెస్ట్ చేశాడు, ఈయన ఇంత లాభాలలో ఉన్నాడు, ఇది కొన్నాడు అది కొన్నాడు అని చెప్పేసి మిమ్మల్ని అట్రాక్టివ్ చేస్తూ ఉంటారు. దాన్ని కూడా నమ్మొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ నమ్మకుండా మీరు ఏది కావాలో అవన్నీ కూడా చూసుకోవాలి. ఏదంటే సెబీ నుంచి ఏమన్నా పర్మిషన్ ఉందా లేదా, ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉన్నాయా లేదా, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఇంట్రెస్ట్ ఎలా ఇస్తున్నారు, తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది నడుపుతున్నారు, అంతేకాకుండా వాళ్ళు ఒకే చోట ఎన్ని సంవత్సరాలు స్టే చేస్తున్నారు. వీళ్ళు వచ్చి 2005 నుంచి 2025 దాకా ఉన్నారు. ఎవరికైనా నమ్మకం ఎక్కువ వస్తుంది, కానీ వారిని ఎంతవరకు కరెక్ట్ గా వాళ్ళు గైడ్ లైన్స్ పాటిస్తున్నారు ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇక పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. వాళ్ళు ఒకవేళ అందుబాటులో ఉంటే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు, ఇవన్నీ చేస్తారు. మీకు అనుమానం వస్తే, ఇప్పుడు
వాళ్ళు తక్కువ పెట్టుబడి నేను ఒక 5,000 ఇస్తున్నాను, 5,000కు నీకు వితిన్ 3 నెలల్లో 15,000 ఇస్తానంటే అలా ఎలా ఇస్తారు అని చెప్పేసి ఒక ఆలోచన రావాలి కదా. 3,000లో ఇంత తక్కువ దానికి ఇంత వడ్డీ ఎలా ఇస్తారు, లేకపోతే ఇంత ఇన్వెస్ట్ చేసిన దానికి ఇంత తక్కువ ఇన్వెస్ట్ చేస్తే అంత లాభాలు ఎలా వస్తాయని చెప్పేసి అనేది ఇప్పుడు మనం చదువుకుంటున్నాము. చాలా మంది కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు కూడా చాలా ఐడియాస్ ఉంటాయి. తర్వాత అడుగుతారు, ప్రతి ఒక్కరు కూడా డబ్బులను ఎలా సేవ్ చేసుకోవాలి, వాటిని ఎలా కాపాడుకోవాలి అన్న దాంట్లో బిజినెస్ల వైపే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి డబ్బులు పెద్ద మొత్తంలో మనం ఎక్కడైనా ఎవరి దగ్గరైనా దాచుకునేటప్పుడు అది ఏ రకంగా పనిచేస్తుంది అనేది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీదనే డిపెండ్ అయి ఉంటది. ఎవరో వచ్చి మీది చెడ్డది మంచిది అని చెప్పడానికి ఎవరు ఉండరు. ఒకరు లాభపడతారేమో, ఒకరు నష్టపోతారేమో అని కాదు. వాళ్ళు చూసారా ఇప్పుడు హుటిన టక్కుమని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడు ఈ 300 మందికి ఎక్కడి నుంచి న్యాయం జరుగుతుంది? వాళ్ళు దొరికితే న్యాయం జరగచ్చు, జరగకపోవచ్చు. ఇలా చాలా ప్లేసులలో జరుగుతుంది. నమ్మకంగా ఉంటారు, మళ్ళీ తర్వాత మధ్యవర్తిత్వం కొంతమంది చేస్తారు, చేసేసి వాళ్ళ దగ్గర నా తోడు నుంచి వాళ్ళ దగ్గర వెయ్యండి, వాళ్ళు వెళ్ళిపోతే నేను రెస్పాన్సిబిలిటీ అంటారు. తీరా టైంకి ఆ టైం వచ్చిన టైంకి వాళ్ళు ఖచ్చితంగా చేతులు ఎత్తేస్తారు, నాకు సంబంధం లేదు, నాకేం తెలుసు వాళ్ళు అలా వెళ్ళిపోతారు అని. సో ఇవన్నీ జరుగుతున్నాయి. రోజు మనం వింటూనే ఉన్నాం, పొద్దు నుంచి సాయంత్రం వరకు మనము ఒక 2 అయినా వింటాం డేలో. ఇలా చిట్టు కట్టి నేను మోసపోయాను, లేదు అనుకుంటే నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేసి నేను నష్టపోయాను అని చెప్పేసి అన్న మాటలు మనకు తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. ఇన్ని జరుగుతున్నా కూడా మీరు మనుషులు నమ్మండి, కానీ వారి దగ్గర ఆ బిజినెస్ కు సంబంధించిన ఏమేమి ఉన్నాయి ప్రూఫ్స్ అనేది తెలుసుకోండి. అది కొట్టి చూడండి, లేదంటే మన గూగుల్లో కానివ్వండి, లేదంటే అది రిజిస్టర్ అయి ఉందా లేదా, నిజంగానే RBI పర్మిషన్ ఉందా లేదా. మీకు ఒకవేళ పర్మిషన్ లేదు మీకు తెలియట్లేదు వివరాలన్నీ అంటే RBIకి మీరు ఖచ్చితంగా ఒక మెయిల్ పెట్టారనుకోండి, ఇది నిజంగానే ఉందా లేదా, ఈ A&A చిట్ ఫండ్ ఫైనాన్స్ కు సంబంధించింది కంపెనీ మీ అండర్ లోనూ ఉందా లేదా అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది మా దగ్గర లేదు, అసలు మాకు ఈ RBI గైడ్ లైన్స్ పాటిస్తలేదు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, మీరు ఆగిపోండి. అంత డబ్బులు పెడుతున్నప్పుడు ఒక 5 నిమిషాలు మీరు డబ్బులు సేఫా కాదా అన్నది ఆలోచించకుండా మీరు పెట్టేస్తూ ఉంటే ఇలాంటివన్నీ కూడా మోసాలు జరుగుతూ ఉన్నాయి. పొద్దున్న లేచేసరికి వాళ్ళు ఉంటారా లేదా అన్నది తెలియదు. మోసపోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది. మోసపోకపోవడం అనేది మీరు ఆలోచించే ఆలోచన విధానంలోనే ఉంది. సో ఎక్కడ కూడా డబ్బులు పెట్టేటప్పుడు ప్రతిదీ ఆలోచించండి, ఆలోచించి స్టెప్ తీసుకోండి. ఇప్పుడు 300 మంది వచ్చి కేసు ఫైల్ చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు, మేము A&A చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులు పెట్టాము, ఇన్వెస్ట్ చేశాము, ఇంత లాభాలు వచ్చాయి, సడన్ గా ఇలా వెళ్ళిపోయారు అని చెప్పేసానంటే ఎవరైనా కూడా ఏమీ చేయలేని సిచ్యువేషన్. మీరే ఎప్పుడైతే ఇప్పుడు ఎక్కడో మూలన ఉన్న కంపెనీలో మీరు డబ్బులు పెడితే ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ గవర్నమెంట్ ఉండదు, పోలీసులు ఉండరు, ఎవరు ఉండరు. మీరు వెళ్ళారు, అది మంచిదా కాదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత మీది. సో ఇవన్నీ తెలుసుకొని పెట్టుకోండి. ఎవరో నమ్మకంగా పలికారు, లేదంటే మనకు సంబంధించిన వాళ్ళే పెట్టారు, మన బంధువులే పెట్టారు, మనకు తెలిసిన వాళ్ళే పెట్టారు, అవన్నీ నమ్మద్దు. డబ్బులు మీవి, కష్టం మీది. సో మీకు డబ్బులు ఎంత అవసరం అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. ఆ డబ్బులు రూపాయి పెట్టేటప్పుడు 10 సార్లు ఆలోచించి పెట్టండి. థ్యాంక్ యూ.